జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లా చేసెను. వర్ధిల్లాలంటే మార్గం ఏంటి? వర్ధిల్లాలంటే వాక్యానుసారమైన దేవుడు చెప్పిన పద్ధతి ఏంటి? చెప్పండి, ఏంటి పద్ధతి? వర్ధిల్లాలంటే ఆయనను ఆశ్రయించి. ఎవరిని? మరి మనం ఎవరిని ఆశ్రయిస్తాం? ముందుగా ఓ మాట గుర్తు చేస్తా చూడండి. రైతు వాక్యం అంటుంది, 91వ కీర్తన మన బాగా తెలుసు కదా. 91వ కీర్తన ఖండన మనకు ఆ కీర్తన ఏంటది? మహోన్నత చాటున 4వ వచనానికి వెళితే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఈ మాట వినగానే ఎరుగుతొస్తారు కోడి తన పిల్లలు ఎక్కడ దాచిపెట్టింది? తన రెక్కల కింద. ఈయన అపాయం వచ్చిందనుకోండి, విచిత్రంగా అరుస్తుంది. అరుపు వినగానే కోడి పిల్లలన్నీ ఏం చేస్తుంది తెలుసా? వచ్చి తల్లి రెక్కల కింద దాక్కుంటాయి. తొంగి చూస్తూ ఉంటాయి బయటికి మళ్ళీ. ఎందుకంటే వాటికి తెలుసు తల్లి రెక్కల కింద కాలం కూడా వాటికి అపాయం ఏమీ రాదు. ఆశ్రయం అంటే అదే. మన ఆశ్రయం ఎవరు? అందుకే భక్తుడు అంటాడు, కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. శ్రమదినాన నా దేవునికి ప్రార్థన చేశాను, నా విజ్ఞాపన ఆయన విన్నాడు. ఆశ్రయించడం అంటే ప్రభు మీద భారం మోపి ఆయన వైపు చూస్తూ ఆయన చెప్పినట్లుగా ఆయన ఉండమన్న చోట, ఆయన ఉంచిన చోట. గత వారం ధ్యానం చేస్తాం. ఆరంభంలోనే ఈ అంశాన్ని ఆరంభిస్తూ కూడాను ఈయన గారి జన ధ్యానం చేస్తాం. దేశమంతా కరువు. దేవుడు ఎక్కడ దాచాడు? కెరీతు వాము దగ్గరికి పోయి దాగి ఉండము, అక్కడికి నేను ఆహారాన్ని పంపిస్తాను. ఎవరి చేత? కాకోలం చేత. ఆశ్రయించాడు కాబట్టి అనేక దినాలు సమృద్ధిగా ఉదయము సాయంకాలం ఎక్కడ దేశంలో ఆహారం ఉన్నా లేకపోయినా తనకు ఆహారం వచ్చేది. అది దేవుని ప్రణాళిక. ఆయన ఆశ్రయించే వారికి, ఆయన స్వరం లోబడ్డ వారికి, విన్నవారికి. అందుకే కీర్తనగాడు అంటాడు, ఆ రెక్కల కింద మనకు ఆశ్రయము. ఈరోజు యెహోవాను ఆశ్రయించినంత కాలము కూడాను వర్ధిల్లేను. వర్ధిల్లేని అర్థం ఏంటి? అభివృద్ధి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ మన జీవితాల్లో ఒకేత పాడతామే, రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు. ఎందుకు? దొల్ల ప్రభువు లేడు, ఆయన ఆశ్రయించట్లేదు, ఆయన స్వరం పెట్టలేడు. ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా కూడా మన జీవితంలో ఫలము లేదేమో దానికన్నా ఒకవేళ మన ఆశ్రయము ప్రభు మీద లేదేమో, దేవుని మీద లేదేమో. ప్రభు చెప్పాడు కదా, నన్ను ఆశ్రయించినంత కాలము వర్ధిల్లుతారని. ఉదాహరణ కూడా వ్యక్తి ప్రభు చూపించాడు. ఈరోజు మన ఆశ్రయము ఎక్కడ? మన ఆశ్రయం ఎక్కడ? చూడదైతే 9వ కీర్తన 10వ వచనములో దేవుడు ఆశ్రయించే వారికి ఒక గొప్ప శ్రేష్టమైన వాగ్దానం. 9వ కీర్తన 10వ వచనం, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడచిపెట్టువాడవు కావు. చాలా మాట. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడవు. విడిచిపెట్టమంటే మధ్య వదిలేటు కదా. ఎవరు వదిలిపెట్టారు? ఆయన వదిలిపెట్టాడు.
దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి నీ భారం ఆయన మోపినప్పుడు ఆయన పట్టుకుంటాడు నిన్ను. నువ్వు పట్టుకుంటాం కాదు. ఎవరు పట్టుకుంటారు? ఆయన పట్టుకుంటాడు. ఇక ఆయన నడిపిస్తాడు. మన చెయ్యి ఆయన చేతిలో ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటారు చూస్తారా? చేపట్టుకుని నడిపించుకుంటూ పోతూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు? మంచి వెళ్ళిపోయిన వాళ్ళు పట్టుకోవాలనుకుంటారు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఇది ఇచ్చి మనం వాడి చేయి గట్టిగా పట్టుకుంటాం. ఎందుకు? మనం వదిలేస్తే ఎక్కడికి వెళ్తాడు. కానీ మనం పట్టుకుంటే మనకు ధైర్యం. మనం వదిలిపెట్టాం కదా. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆయన మన తండ్రి, మన ప్రభు. తను ఆశ్రయించే వారిని ఆయన చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. ఎవరు ఆశ్రయించాలి? ఎలా ఆశ్రయించాలి? చెప్పినా కూడా ఆశ్రయించుట అర్థం ఏంటి? ఆ దగ్గరికి రావటమే. అటు ఇటు పరిగెత్తొద్దు. వ్యర్థమైన వాడి వైపు చూడొద్దు. వాడి వల్ల ఫలితము లేదు, వాడి వల్ల మేలు కలగదు. వాక్యం ఉంటుంది, కొంచెం గుర్తుంచుకుంటే. 46వ కీర్తన మనకు బాగా తెలుసు. కండ కీర్తనే 1వ వచనములో, యెహోవా మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొన దగ్గర. ఏ కాలములో? కష్టం వచ్చినప్పుడు కళ్ళెత్తి చూడు, దాదాపుగా ఒక్కరు కనపడరు కదా. ఏమొచ్చినప్పుడు? కష్టం వచ్చినప్పుడు. కానీ వాక్యం అంటుంది, ఆపత్కాలమున ఆయన నమ్ముకొన దగ్గర సహాయకుడు. ఓ మాట గుర్చేయమంటారా? ప్రభు అంటాడు న్యాయపత్రులు 9:15లో పిలుస్తున్నాడు ఆయన. న్యాయపత్రులు 9:15 చూడండి. ప్రభు పిలుస్తున్నాడు. ఏమో తెలుసు? న్యాయపత్రులు 9:15 మమ్మును ఏలు మరి ముళ్ళ పొద యొద్ద మనవి చేయగా, ముళ్ళ పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమింపగోరి రండి, నా నీడను. ఏ నీడంటే అది ముళ్ళ పొద. ముళ్ళ పొదకు నీడ ఉంటుందా? గాలి తగిలితే అది మనకు గుచ్చుకుంటుంది. ఈరోజు మన ఆశయాలు అలాగ ఉన్నాయి. ఎరుబయలు కుమారుడు అబీమెలెకు విషయంలో ఈ మాట రాయబడింది. తన కుమారుని న్యాయపతి అయినటువంటి ఎరుబయలు కుమారుడు వదిలిపెట్టి వెళ్ళగొడితే, అప్పుడు ఈ చిరుకుమారుడు వల్ల ప్రణం చేస్తూ ఒక మాట చెప్తాడు. ఏమని? తమను ఏలమని చెప్పి చెట్లు తమ మీద వరాలు అభిషేకించుకుంటూ మనసుకునే బయలుదేరి మౌనేరు మరి ఉలవ చెట్టు అడిగితే, ఉలవ చెట్టు అంటది, దేవుని మానవులను దేని వలన నరులు సమానించుతురు, ఆ రథాలాన్ని నెనీక మారి చెట్ల మీద రాజు అయ్యుండి ఇటు అడుగుటకు నేను వచ్చేదనా. గొప్ప ఆత్మీయ పాఠం ఉంది ఇక్కడ. ఉలవ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్లన్నీ కలిపి నీవు మా మీద రాజుగా ఉండంటే సంతోషించలా, ఒప్పుకోలా. అంటుంది దేవుని మానవుని సంతోషపెట్టినట్లుగా దేని వలన నరులు సమానిస్తారో ఆ రథాన్ని నీకుండా నేను మారుతానా? అంజపు చెట్టు కాడికి వెళ్ళి అంటాడు, అంజపు చెట్టు నా మాధుర్యమును నా మంచి ఫలం నీయకుండా మారుతానా? దార్శవల్లిని అంటాడు, దీనివల్ల మానవులను సంతోషపెట్టుతూ నా దర్శనం నేనేక మారి చెట్ల రాజునై ఇటు ఊటానికి నేను వస్తానా అని అంటే, అప్పుడు ముళ్ళ పొద అంటుందంట, రండి నా నీడను ఆశ్రయింపండి. ఉలవ చెట్లకు విలువ ఉంది కదా, దాని చెట్లకు విలువ ఉంది. ముళ్ళ చెట్టు విలువైన ఉందా అంటే, పనికి మాలిన ప్రయోజనము లేని వ్యర్థమైన వాటి నీడకు వెళితే ఏమవుతుంది? కాల్చివేస్తుంది. తర్వాత చూడండి, అదే చెట్టు ఏమన్నా చూడండి. అప్పుడు రండి నాన్న ఆశ్రయించుడి, లేదా అగ్ని రాళ్ళుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేనని ఆ చెట్టతో చెప్పాను.
ముండ్ల పొదల లాంటి ఆశ్చర్య ఈరోజు మనకన్నీ కూడా శ్రేష్టమైన దేవుని విడిచిపెట్టి, దేవుని సంధి విడిచిపెట్టి, మాట్లాడలేని, నోరుండి చూడలేని, మాట్లాడలేని, కళ్ళుండి చూడలేని వ్యర్థమైన వాటి వెంట పరిగెత్తుతూ వాడు ఆశ్రయిస్తూ, ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఒకప్పుడు దేవుడు తెలియదు, ఒకప్పుడు దేవుని శక్తి తెలియదు, తెలుసుకున్నావు, గుర్తెరిగావు, తరతరాలుగా దేవుళ్ళు ఉంటూ ఉన్నాం. మరలా ఈ రోజున వ్యర్థమైన వాటిని ఆశ్రయిస్తే ఊరుకుంటాడా దేవుడు? చెప్పండి, ఊరుకుంటాడా? లేదు కదా. నేను పదే పదే చెప్తాను, ఏ పాపాన్నైనా క్షమిస్తాడేమో కానీ, ఏ పాపాన్నైనా క్షమిస్తాడేమో కానీ ఆయనకు రోషం కలిగించే, ఆయన ఆశ్రయింపకుండా వ్యర్థమైన వాటిని ఆశ్రయిస్తూ ఊరుకునేవాడు కాదు. ఒక చోట అంటాడు, పోండి మీరు కోరుకున్నారుగా, వాళ్ళని అడగండి, నేను మీకు సహాయం చేయదు. రోషంగా మాట్లాడతాడు ఆయన. నేను విడిచిపెట్టి మళ్ళీ కష్టం కలిగి ప్రభు కడికి వెళ్తాను అంటాడంట. పొండి మీరే పొండి, నన్ను పెట్టారు కదా అక్కడే వాళ్ళ దగ్గర అడగండి పొండి అంటాడు. ఇప్పుడు ఎక్కడ పోగలం మనం? ఈరోజే వ్యర్థమైన వాటిని ఆశ్రయించే జీవితం నుంచి తీసివేసుకోవాలి. మన చాలిన ప్రభు ఆయన, చాలిన ప్రభు ఆయన. ఓ మాట గుర్తు చేస్తానమ్మా, మనం ఎక్కడ పొరపాటు పడుతున్నామంటే, ఎందుకు దేవుని దూరం అవుతున్నామంటే, మన జీవితాల్లో ఈ రోజునే చూస్తాం, రేపటి సంగతి గుర్తుకి రాదు. ఈరోజు బాగుంటే చాలు, ఈరోజు ఏ కష్టం రాకుంటే చాలు, ఈరోజు ఏ కీడు రాకుంటే చాలు, ఈరోజు గడిచిపోతే చాలు. ఈ ఆలోచన వాళ్ళు ఈ రోజు గడిచిపోవడానికి ఏదైనా చేస్తారు. అయ్యో రేపొకటి ఉంది, నా మరణం తర్వాత జీవితం ఉంది, నేను దేవునితో సహవాసం చేయాలి, పరలోకం ఉంది, నరకం ఉంది అనే ఆలోచన కలిగితే ఎవరు దేవునికి దూరం కాదు. అంతే కదా. కేవలము ఈ లోకం వరకే ఉన్న 4 రోజులు ఏ జబ్బులు రాకుండా, ఏ కష్టాలు లేకుండా నెమ్మదికి పోతే చాలు అనుకున్న వాళ్ళే ఇతర వాటింట పరిగెత్తారు. కష్టమైన, శ్రమైన, దుఃఖమైన, ఇదిగో నేను ప్రభువుతోనే అనుకునే వాళ్ళు వారి దృష్టి మరలే మరలదు. మన గుర్తు చేస్తాను. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో సౌలు గారిని దర్శించాడు ప్రభు కదా. ఏ మార్గాన? దమస్కు మార్గాన. దర్శించిన తర్వాత మరలా ఎప్పుడైనా, వినండి జాగ్రత్తగా, మరలా ఎప్పుడైనా పౌలు సౌలుగా మారాడా? చెప్పండి. బతికినంతకాలం పౌలుగానే ఉన్నాడు. కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, మరణాంతకమైన శ్రమలు, అనారోగ్యతలు, ఆహారం లేదు, దిగమరత్వము, చలి, ఆకలి దప్పులు, వీటిలో ఎప్పుడైనా ఒక్కసారైనా ఈ బతుకు బాగలేదు కానీ అసౌలుగా ఉన్నప్పుడే ఏ సౌలు ప్రభువును గుర్తెరక ముందు, ప్రభు దర్శనం ముందు బాగుంది కదని ఏ రోజైనా ఎప్పుడైనా ఒక్క పూటైనా వెనక తిరిగాడా? ఎందుకు తిరగలేదు? ఇది మనం ఎందుకు తిరుగుతున్నాం అడుగడుగునా? ఆదివారం పరిశుద్ధ పౌలు, మిగతా 6 రోజులు ఎవరు? సౌలు జీవితం అంటే పాత జీవితం. ఆదివారం మాత్రం పరిశుద్ధుడైనా పౌలు గారు దేవదూతలం ఆరాధన, స్తుతి ఆరాధన, మన పాటలు, మన స్వరాలు గంభీరంగా అసలు పరలోకమే దిగి వస్తుందా? బయటికి వెళ్ళామంటే చెప్పండి. మన సౌలు గారి జీవితమే
సంఘాన్ని హింసించడం, ఏ విధంగా జీవించడం, మన ఇష్టానుసార జీవితము, దేవుని భయం లేని జీవితము. ఎక్కడ ఆశిస్తున్నాం దేవుని? ఎందుకు ఈ స్థితి అంటే క్రీస్తు ప్రభువును పూర్తిగా రుచి చూడలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, ప్రభువు దయాళుడని. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మారి కొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రభువుని రుచి చూస్తే, రుచి చూడటమంటే నీలోనికి తీసుకుంటే, ఆయన మనలో ఉంటే నీకెన్నడూ మరేది కూడా ఈ లోకములో ఆయన నీకు కాదు. నీకు ఆయన తర్వాత ఏదైనా ప్రభువు తర్వాతే, బ్రతుకైనా సావు అయినా ప్రతిదీ ప్రభువు తర్వాతే. నేను జ్ఞాపకం చేస్తున్నాను, చాచి పిలుస్తున్నాడు ఆయన. ఆయన ఎక్కడికైనా ఆశ్రయం మనకి, మన చెట్ల అంటే ఆశ్రయం కాదని. విడనాడిన దేవుడు, మర్చిపోని దేవుడు, విడిచిపెట్టని, చేయి వదలని దేవుడు ఆయన. ఎవరు పిల్లలు చూస్తున్నాడు పక్క చూడండి, చేయి విడవని దేవుడు ఆయన. ఎప్పుడు దేవుడికి దూరం కావద్దు. నీ ఆశ్రయం ఆయనే కావాలి. ఆయన కాకుండా మరి ఏ ఆశ్రయమైనా సరే మన జీవితాల్లో అది ఉపయోగము లేనిది. 118వ కీర్తన 8వ వచనం, 118వ కీర్తన 8వ వచనం, మనుష్యులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు కొంటే ఏం తెలుసా? మన స్నేహితులు ఉన్నారు, వాస్తవానికి అన్యులతో సహవాసం చేయకూడదు. చేయొచ్చా వాక్యానుసారంగా? వాక్యం ఉంటుంది, వెలుగుకు చీకటికి పొత్తు లేదు, క్రీస్తుకు బియ్యాలకు సంబంధం లేదు. ఉందా? ఇప్పుడు అన్యుల స్నేహితులు, ఇంటికి వెళ్తావు. ఈ మధ్యన ఒక స్టేటస్ చూసా, మన బాబుది ఫోటో ముందు నిలబడి దండం పెడుతున్నారు దేవతకి. ఫోటో ముందు నిలబడి దండం పెడుతున్నారు. ఏం చేయాలి? బాప్తిసం తీసుకున్నాక మరలా ఆ స్థితికి పోతే అసలు ఏంటి మన బ్రతుకు? ఏమని అక్కడ నీకు? నీ దేవుని కన్నా ఏముంది అక్కడ? ఏముంది అక్కడ? విగ్రహాలు ఆడ నిలబడి ఉంటే ఫోటో నిలబడి ఫోటోలు తీసుకొని చేస్తలే పెట్టడం. ఎవరికి అవమానం? ఊరుకుంటాడా దేవుడు? మోసపోకూడదు దేవుడు. విక్రపడి ఏమి ఇచ్చుతామో ఖచ్చితంగా అదే కోస్తాం. కాకపోతే పాత్ర మీద కామలాగా తొందరగా రావు తీర్పు. అప్పుడైతే అప్పటికప్పుడే కృప చూపుతున్నాడు ఆయన, కృప చూపుతున్నాడు. చేతులెత్తి ఒక అన్నగా నమస్కరిస్తే సేవకునిగా విగ్రహాల జోలికి పోకుడి వాక్యం చెప్పిన మాట. మన బతుకంతా వాడితో పని వేసుకుని పోతుంది. ఉంటే అటన ఉండు, లేదా ఆదివారం వేడ మెదోజులు ఆడ కాదు, కుదరదు. అని ఒప్పుకోడు ఆయన. రోషం వల్ల దేవుడు ఆయన. ఆయన కోపం మొదలైందంటే ఎంతమంది అడ్డుపడ్డా, ఆనాడు అహరు అడ్డుపడ్డాడు, ముసలి అడ్డుపడ్డాడు. ఇప్పుడు ఎవరు లేరు అని అంటూ అడ్డుపడ్డాను. ఉన్నారా? కుదరదు.
కోపానికి రగిలితే మోషే అడ్డుపడి ప్రార్థన చేశాడు, అహరోను పోయి అడ్డుపడ్డాడు. కానీ ఈరోజు లేదా ఆ స్థితి. ఇది నూతన నిబంధన కాలం. ఇది నూతన నిబంధన కాలం. నాకు భయం కలిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే. ఏంటి మన వారు ఎలా అయిపోతున్నారు? ఏమి చూసి, ఏం ఆశ్రయించి, ఏం దొరికింది అక్కడ నీకు? స్నేహితుల కోసం ఏమి లేదు అక్కడ. ఎవరి కోసం? స్నేహాలంతే. రేపు కష్టం వస్తే ఒక్కడు అక్కడ ఉంటాడా? ఉంటారమ్మా? సొంత వారే కనపడరు. ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళు వచ్చి నీకు సాయం చేస్తాను అనుకుంటున్నావా? ఒక్కడు ఉండరు. మరి మన క్రియల ద్వారా దేవుడు కోపం తెప్పిస్తూ ఉంటే ఊరుకుంటాడు ఆయన? అందరి ముందు ప్రభుని ఒప్పుకొని, నరక్షకుని ఒప్పుకొని, విగ్రహారం చేయని ఒప్పుకొని, దేవునితో సహవాసం, వాక్యం, ప్రార్థన ఒప్పుకొని మరలా పాత జీవితానికి సౌలుగా మార్చబడితే, హెబ్రీ పత్రిక ఒకసారి వినిపబడి పరమశ వరాన్ని రుచి దేవుడు దివ్య పాలివారై దివ్య వాక్యమును రాబోయి యుగ సమస్య ప్రభావం ఉంచిన తర్వాత తప్పైన వారు తమ విషయంలో దేవుని కుమారుని బహాటంగా సిలువేస్తూ మరలా ప్రభువుని సిలువేస్తున్నావు. ఎవరిని? ఎవరి గురించి మాట చెప్పండి తెలుసా? మన గురించి. రక్షణ పొంది తిరిగి రాజు అడిగిపోతే, గతం అడిగిపోతే ఎవరో కాదు, మనము ప్రభువుని ఏం చేస్తున్నాం? బహాటముగా మరలా. ఎంత ఘోరమైన ఉపద్రవం కదా, తిరుపు కదా. ఆయన పొడిచిన వారు చూస్తారు. ఇప్పుడు ఆ పొడిచే వాళ్ళు మనం కూడా ఉంటాం ఇలా చేస్తే. ప్రేమతో జ్ఞాపకం చేస్తున్న వాటి జోలికి పోవద్దు. అసలు వాస్తవానికి అయితే పాత నిబంధనలోనైతే వాటి పేరు కూడా మీ నోట ఎత్తకూడదు. ఇప్పుడు కాదు, కానీ నేను సేవకు వచ్చిన కొత్తల్లో సగం పేర్లు అయ్యే ఉండేవి మన పల్లెల్లో కదా. ఎందుకంటే అప్పుడు విగ్రహారాధన మనకి అటు ఉండేవాడు. ఇప్పుడు పేర్లు మారిపోయాయి, కానీ సగం పేర్లు ఆ పేర్లే. రోజు అదే పేరు ఇప్పుడు పిలుస్తుంటాం. వాస్తవానికి అయితే వాక్య ప్రకారం ఆ పేరు కూడా నీ నోట ఎత్తకూడదు. జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరిని ఆశ్రయం? రాజు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట, మనిషి నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట. స్నేహితులు, బంధువుల కోసం, స్నేహితుల కోసం పైకి ఇవన్నీ కూడా. ఒకసారి కూడా పోయి వస్తూ ఉన్నారు బైబిల్ కాలేజీకి. సాయంకాలం పూట బండి మీదే వస్తూ ఉంటే అద్దంకి సింగరకొండ ఉండాలి. మనోడు గుంపు సింగరకొండలో. సింగరకొండ కదా. సింగరకొండ అనేది అప్పుడే పొంగళ్ళ పెట్టుకొని బస్సు కోసం నిలబడ్డారు. నన్ను చూసి ఒక్కళ్ళు అడు తిరుగుతున్నారు. ఎటు? చెరువు సాయ. మరి ప్రభువుని చూసి ఎడు తిరుగుతారు? నన్ను చూసి మొహమ్మడి తిప్పారు. కానీ నేను ఊరుకొనగా ఆగి పలకరించి, ఏమ్మా బాగున్నారు, ఎడకు వచ్చండి అన్నా, మా వాడు వస్తూ వచ్చాను అంటున్నాడు. సరే మంచిది రామ్మ, నేను ఊరుకోను అట్లాంటి ఏమని ఊరుకోలేడు ప్రభు. ఆగి ఏడు నుంచి అమ్మా ఏంది సంగతి, ఎందుకు వచ్చాను ఎంత దూరం అంటే, మా వాళ్ళు వస్తూ వచ్చాను అన్న వరకు. వాళ్ళు గుండు కొట్టున్నారు ముసుగప్పి. ఆడవాళ్ళే కూర్చోన్నారు. లేరు ఇప్పుడు మా మధ్య లేరు. ప్రభు తీసుకుని పోయాడు. ఎవరు మోసం చేస్తాం చెప్పండి? ఎవరు మోసం చేస్తాం? ఈ మధ్య ఏమన్నా మన ఊర్లో కూడా గుళ్ళకు పోతున్నారు. ప్రార్థనకు వచ్చేవాళ్ళే, సంధికి వచ్చేవాళ్ళే. ఎవరికమ్మా? ఆకులు, పండ్లు, పసుపు, పలహారం పట్టుకొని గుడి చుట్టూ తిరుగుతా పిల్లల కోసం, ఆరోగ్యం కోసం తిరుగుతున్నారు. మరి ఆదివారం ఎక్కడ కనపడాలా? ఆదివారం ఎక్కడ కనపడాలి? మళ్ళా మిగతా రోజుల్లో వాడికి ఒక దేవుడు ఉన్నాడు. సోమవారం ఒక ఆయన, మంగళవారం ఒక ఆయన, గురువారం ఒక ఆయన. తిరుగుతామే టూరిస్ట్ బస్సులాగా తిరుగు. ఎంతసేపు తిరుగుతావో తిరిగి ఎంత తిరుగుతావు. కానీ ఒకరోజు అంటూ ఒకటి అదొక్కటి పెట్టుకో. ఒకరోజు అంటూ ఒకటి ఉంది. నీతిగల న్యాయాధిపతి ప్రతిదీ వెలుగులోనికి తీసుకొస్తాడు. అప్పుడు
మనము ఆయన ముందు నిలబడలేము. ఎవరి ముందు? మీరేమనుకున్నా పర్లేదు, చెప్పాల్సిన బాధ్యత. ఇక్కడ ఉన్నారు తిరిగేవాళ్ళు, మన ముందే ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. మీరు కోపగించినా, మనసు కష్టపడ్డా చెప్పాల్సిన బాధ్యత సేవకుడు. నాకు అనిపిస్తుంది, ఇన్నేళ్ళు చెప్పిన వాక్యం ఏమైంది, ఇన్నేళ్ళు కట్టిన సంఘం అయిపోయింది, ఇన్నేళ్ళు పడ్డవారు ఎప్పుడు ఇలా ఎందుకు ఇలా అయిపోతున్నారు? జవాబు ఒకటే, అంత్య అంటే ప్రభువు సమీపంగా ఉన్నాడు. అపవాది ఎంత తొందరగా అంతమందిని తన వైపుకి లాక్కుంటాడు. ఇంకేం లేదా? అందుకంటే శక్యమైతే ఏర్పరిచిన వాళ్ళని కూడా మోసం, అపోస్తులు కూడా మోసం చేస్తే ఆఖరికి అపవాది ఏర్పరిచిన వాళ్ళని కూడా, ప్రభు ఎన్నుకున్న వాళ్ళని కూడా మోసం చేసి లాక్కుని పొందించుకొని. అయితే అంతవరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు. వాక్యం ఉంటుంది, మనుషులు ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజుల మోట కంటే ఎవరు ఆశ్రయించుట మేలు. వాక్యం ఉంటుంది. ఒకసారి 28 ఇర్మియా 17:5 చూద్దాం. ఇర్మియా 17:5. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నన్ను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వారికి ఏంటది? శాపం. శాపం అంటే శాపం అంటే దేశకాండంలో ఉంటుంది. దీవెన, శాపం. దీవెన అంటే ఏంది? నీ పొలాలు పశువులు పడతాయి. శాపం అంటే చుక్క వాన కూడా పడదు, ఆహారం దొరకదు, ఆఖరికి నిబ్బిడలు తింటావు, నిబ్బిడల్ని వండుకొని తింటావు. జరిగింది ఆ కాలాన, రాజు కాలంలో. 2 తల్లులు వచ్చారు రాజుగారి కాడికి. అయ్యా, నిన్నేమో నా కూతురు వండుకొని తిన్నా, బిడ్డ వండుకొని తిన్నాను, ఇవాళ ఇస్తానంటే దాచిపెట్టింది కదా. భయంకరమైన రోజులు ఇవి. కారణమేంటి? యెహోవా శాపము. ఇలా జ్ఞాపకం చేస్తుంది. అయితే నువ్వు ఆయన ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతావు. దూరమయ్యావా, ఎటు వెళ్ళిపోతావా? గాలికి కొట్టుకుపోయి గాలిపటమే, దారం తెగిన గాలిపటమే. దారం తెగిన గాలిపడడానికి గమ్యం అంటూ ఉండదు. ఎటు గాలి కొడితే అటు చివరికి ఎక్కడ చిక్కుంటుందో, ఎక్కడ దిగిపోద్దో, ఎక్కడ పడిపోద్దో జ్ఞాపకం చేస్తుంది. అయితే నీ ఆశ్రయం ఎవరు? ఈ రోజున ఒకే ప్రశ్న, నా ఆశ్రయం ఎవరు? ధనమా, ఐశ్వర్యమా, నీ ఉద్యోగమా, నీ పేరు ప్రఖ్యాతులా, నీ కుటుంబమా, నీ బిడ్డలా, నీకున్న సమస్తమా, లేదా నీ ఐశ్వర్యమా, లేదా నీ ప్రభువా? నీ ఆశ్రయం ఎవరు? దావీదు మహారాజే ఈ కీర్తనలో 10 చెప్పారు. రాజుగారు కదా ఆయన, ఆయనకేం తక్కువ? రాజ్యం ఉంది, పోరాడే వాళ్ళు ఉన్నారు, ఆయన కోసం ప్రారంభించే వాళ్ళు ఉన్నారు. ఆయన అంటాడు, నా ఆశ్రయము యెహోవాయే. ఎన్ని ఉన్నా వాటిని నమ్ముకోలేదు. బలవంతులైన సైన్యం ఉన్నా వారిని నమ్ముకోలేదు. యెహోవాను ఆశ్రయించి చేయాలని పొందుకున్నాడు. జ్ఞాపకం చేస్తున్నాను, మన ఆశ్రయం ఎవరు? దేవుడు తప్ప మరేది ఆశ్రయంగా ఉన్నా అవి పనికిరానివే, గాలికి కొట్టుకొని పోయేవి అని వాక్యం ఉంటుంది. ఆమోసు 5వ అధ్యాయం 4వ. ఆమోస్ 5:6, 5:4, 5:6 అంటే 5వ అధ్యాయం 4, 5, 6 చదవండి. 4, 5, 6. యెహోవాను ఆశ్రయించుడి. బ్రతకాలంటే చేయాలంటమ్మా, బ్రతకడానికే యెహోవాను ఆశ్రయించుడు, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరిని ఆర్పివేయలేకుండా అగ్నిపడినట్లు పడి
నాశనము చేయను, న్యాయమును ఆ, ఆ, చూడమ్మా, సృష్టించిన వాడు కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటిలాగా మార్పు చేసేవాడు, పొర్లి పారచేయవాడు, ఆయన పేరు యెహోవా. చాలు, ఆయన ఆశ్రయించడని చెబుతూ ఆయన చేసే పనులు చెప్తున్నాడు. పగటి చీకటిగా చీకటి వెలుగుగా మారుస్తాడు. సముద్ర జలాలు తీసుకొచ్చి పొర్నింపజేసేవాడు ఆయన. నక్షత్రాలు తయారు చేసినవాడు ఆయన అని ఆయన శక్తిని గుర్తు చేస్తున్నాడు. ఎందుకు ఇక వేరే ఆధారం లేదా, వేరే దేవుడు లేడా, వేరే ఆశ లేదంటే అంటున్నాడు, ఇవి చేసింది నేనే. అందుకే యెహోవాను ఆశ్రయించండి. ఆశ్రయించాలంటే ముందుగా ఆయన తెలుస్తూ ఉండాలి. ఆయన తెలుసుకోలేకపోబట్టే మనకంతా ఏం చెప్తున్నారంటే ఈ మధ్య ఈ స్వార్థలు అందరూ టీవీలో ఏం పెట్టినా కూడా ఆశీర్వాదపు స్వార్థ. ఏ స్వార్థ అది? ఆశీర్వాదపు స్వార్థ. మీరేమండి ఇవ్వబడిద్ది, దేవుడు కలగరండి, మీ సమస్యలు పోతాయి, మిమ్మల్ని కలకరిస్తాడు, మీరు 100 రెట్లు. ఇదే తప్పితే మన మనసు రావాలి, పశ్చాత్తాపం కావాలి, దేవుడు దూరం అయితే కోపిస్తాడు ఆయన రోషగల దేవుడు. ఇవి చెప్పేవాళ్ళు లేరు. ఆయన శక్తి ఏంటో, ఆయన ఆశ్రయించకపోతే ఎలాంటి కోపం ఆయనకు వస్తుందో చెప్పండి సేవకులు. దాని ఫలితమే భయము లేని జీవితం. ఎవరి మీద భయం లేని జీవితము? దేవుడుంటే భయపడతావు, దేవుడుంటే భయం లేదు. పలానా ఊరికి పోబాకండి, ఆ ఊర్లో అంటు ఉందంటే ఆ దగ్గర కూడా పోవు. కానీ దేవుని విషయంలో అస్సలు భయం లేని జీవితం. పలానా వస్తువు తిన్నావంటే చస్తావంటే తింటావా? ప్రాణం పోయినా దాన్ని చూడకూడదు, చూడం. కానీ వాక్యం ఎన్ని మాటలు రాయబడ్డాయి, ఈయన ఆజ్ఞలు ఉన్నాయి. నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలో ప్రభు చెప్పాడు, ఏం చేస్తే దూరమతో చెప్పాడు ఆయన. వాడి జోలికి మాత్రం ఉండ మనం. మరొక మాట చెప్పి ముగిస్తాను. మరొక మాట ఆయన ఆశ్రయించే విషయంలో ఈరోజు జీవనం విడిచిపెట్టి వ్యర్థమైన పరిగెత్తూ ఉన్నాం. ఎంతకాలం? మన జీవితకాలం ఎంత చెప్పండి? సృష్టికర్తని, నీకు జీవాన్ని ఇచ్చేవాడిని గడిచిన వదిలిపెట్టి వ్యర్థమైన మనుషులను వ్యర్థమైన నమ్ముకున్నావు. సరే నమ్ముకుంటున్నావు, ఆయన నమ్ముకుంటే బతుకుతానని. అంతేగా? ఎందుకు పోతున్నావు? బతకాలనేగా, కష్టాలు రాకూడదనేగా. ఎందుకు గుడికి పోతున్నావు? పూలు అవి తీసుకొని బిడ్డలు కలగాలని. సరే బిడ్డలు పుట్టారమ్మా, మంచిదే. ఎంతకాలం చూసుకుంటావు వాళ్ళని? జీవితకాలం వాళ్ళతో ఉంటావా? 100 ఏళ్ళు ఉంటావా? 2 నెలలు ఉంటావా? ఏదో ఒక రోజున అన్నీ వదిలిపెట్టి పోవాలి. ఈరోజు ఆరోగ్యం కావాలని తాయిది కట్టించుకొని వచ్చావు, ఆరోగ్యం కావాలని గుడిచుడు తిరిగి వచ్చావు, యూది పెట్టావు, కాలికి నల్లతాడు, ఎడం కాలికి నల్లతాడు కట్టావు, కుడి చేసి జబ్బకు దారం కట్టుంది. ఎందుకంటే ఇవన్నీ ఆరోగ్యం. సరే ఇది తగ్గింది, రేపు ఎల్లుండో 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళు బ్రతికావు, ముసతనం వచ్చేసింది, ఎక్కడికి పోలేవు, మంచాన పడ్డాం, దిక్కులేని స్థితిలో ఉన్నావు. అప్పుడు అంటావు ఏమని? దేవుడా సహాయం చెయ్యి. చేస్తాడనుకుంటున్నావా? చెప్పండి. తెలిసి తెలిసి నువ్వు వ్యర్థం పరిగెత్తితే ఆయనకు రోషం రాదా? బిడలు అంటారుగా,
ఎవరి కన్నబిడలు అంటున్నారుగా, నేను చెప్పిన మాట విన్నావా అని. నీ దేవుడు రోషం రాదా? అందులో ఈ విషయాల్లో మళ్ళా చెప్తున్నా, ఏ పాపని క్షమిస్తాడేమో కానీ అని విడిచిపెడితే క్షమించేవాడు కాదు. మన జీవితం ఎప్పుడు గుర్తు తిరిగితే ఈరోజు రోగం వస్తుంది, తగ్గిపోద్ది, ఎక్కడ బ్రతుకుతావు లేదంటే పోతావు అంతే. కానీ ఎక్కడికో వెళ్ళి ఏదో చేస్తే నువ్వు బతుకుతావు అన్నది ఒట్టి కళ, భ్రమ. అంతేనా? ఆయన కనికరిస్తే, దయ చూపితే ఆరోగ్యంగా ఉంటాం. లేదు, పరీక్షకు వచ్చి పెట్టినా పోయే ప్రాణం పోతుంది. 10 గుళ్ళు తిరిగినా పోయే ప్రాణం పోతుంది. కానీ ఆ తర్వాత ఎక్కడ ఉంటావు ఆలోచించుకో. అసలు జీవితం అది. నిరంతరం యుగాలు అగ్ని ఆరద పురుగు సాగుతలేదా ఆయన సన్నిధి. దేవుడితోన దేవుడు లేకుండా ఈరోజు తిరిగావు బాగా, ప్రభువులు పెట్టి, దేవుళ్ళు పెట్టి, వాక్యాలు పెట్టి, సన్నిధులు పెట్టి తిరిగావు. రేపు ఎడకపోతావు బాగాలేని స్థితిలో. వెళ్ళాలన్నా తీసుకొచ్చే వాళ్ళు ఉండరు. అప్పుడు అనుకుంటావు, అయ్యో నా జీవితం అంతా వృధా చేశానే, అవకాశాన్ని పోగొట్టుకున్నానే. జాగ్రత్త, ఆస్తి తెచ్చుకోవద్దు. యెహోవాను ఆశ్రయించుడి, దేవుని ఆశ్రయించుడి, నిజ దేవుని ఆశ్రయించుడి. ఆయన తప్ప వేరే ఆధారము లేదు, ఆయన తప్ప వేరే సహాయం లేదు, ఆయన తప్ప బ్రతికించేవాళ్ళు లేడు, ఆయన తప్ప బాగు చేసేవాళ్ళు లేడు, ఆయన తప్ప అక్రోశ వాళ్ళు లేరు, ఆయన తప్ప నడిపించేవాళ్ళు లేరు, ఆయన తప్ప బదులు చేసేవాళ్ళు లేనే లేరు. శ్రమల కలిపి ఆయన చేతుల్లో ఉంది. ఆయన దీవిస్తే ఎవడు ఆపలేరు. జ్ఞాపకం చేస్తారు, యెహోవాను ఆశ్రయించుడి. 28:15 చూస్తే చూడండి. 28:15 ఒక మాట ఉంటుంది. ఈ ప్రజలు 28:15 ఇట్లా నేను హరణ్య వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజల అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. చూడండి, దేవుడి పేరు వచ్చిన ప్రవక్త, దేవుడు పంపలా, సొంత మాటలు. ఈయన ఏం చేస్తున్నాడంటే యెహోవాను ఆశ్రయింపలేకుండా అబద్ధములను ఆశ్రయింప చేస్తున్నాడు. అందుకే పౌలు గారు అంటారు, ఈ స్వార్థ నేనైనా సరే వేరొకరైనా సరే చివరికి పరలోకం ఒక దేవుడు చివరికి నమ్మొద్దు. ఇదే స్వార్థ, వేరొక స్వార్థ నమ్మొద్దు. ఈ హరణ్య దేవుడి పేటకు వచ్చి అబద్ధాలు ఆశ్రయింప చేస్తున్నాడు ప్రజల్ని. కొన్నిసార్లు సంఘాల్లో కూడా అబద్ధ బోధకులు, ప్రవచనాలు. అసలు మనం చూసినటువంటి 5 నెలల్లో మొట్టమొదటి అబద్ధ బోధకులు కదా, అబద్ధ ప్రవచనాలు. ఏది వాక్యమా కాదా, ఏది సరైనదా కాదా పరీక్షించి సత్యానికి నిలబడే జీవితం మనకు కావాలి. ప్రతిదీ గమనించుకోవాలి. ప్రతి బోధ నమ్మొద్దు, ప్రతి బోధ వెంబడి పరిగెత్తవద్దు. అది వాక్యానుసారమా కాదా అని గుర్తెరగాలి. వాక్యం అనుసంధానం చేయబడిందా లేదా గుర్తెరగాలి. తప్పితే పలా గొప్ప సేవకుడు చెప్పాడు, పలా దేవుడు చెప్పాడు, వడగలవాళ్ళు చెప్పాడు అనుకుంటే ఉపయోగం లేదు. మనం వాడితో పాటుగా ఈడ్చుకుని పోతాం. మనం కూడా ఎక్కడికి? నరకానికి ఈడ్చుకొని పోతారంట, నరకానికి. నామం చేస్తున్నది అయితే ప్రెస్ చేస్తున్నప్పుడు తమాష కాదమ్మా. ఆదివారం ఎక్కడ, సోమవారం వాడ, మంగళవారం వాడ పంచుకోవడానికి కొట్టుకుంటే ఒప్పుకునే దేవుడు కాదు. అందరు లాగిన చూచే దేవుడు వాని క్రియను బట్టి ఏమిస్తాడు? ప్రతిఫలం ఇచ్చే దేవుడు. వాని క్రియలను బట్టి ఈరోజు మనం ఒకే ప్రభువా నిన్నే ఆశ్రయిస్తాను. ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే
ఆయన మీద మన పూర్తి నమ్మకం పెట్టుకొని ఎప్పుడైతే ఆయన వైపే చూస్తూ ఆయన సన్నిధికి ఆయన యొక్క కాపుదల కింద భద్ర కిందకి వెళ్ళి వాక్యానుసారంగా జీవిస్తాం. మనకు మాట చెప్పంటారా? నీతిమంతుని కంట మన కాలంలో కూడా ఆశయం. ఏ కాలం అని చూడండి, ఎఫరెన్స్ ఎలా ఉంటుంది చూడండి. నీతిమంతునికి మన కాలంలో కూడా, అసలు మన కాలం ఎవరు ఉండరు పక్కన. సామెతల 14:32, సామెతల 14 చూడండి, సామెతల 14:32. అపాయము రాగా భక్తియుడు రసించును మరణకాలమందు. ఎవరికి? ఏ కాలమందు? చూడండి, ఎందుకంటే మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. గణకాలంలో మరణకరంలో ఉండేవాడు ఆయన. మన వరకు ఈ దేవుడే రేపించేవాడు సదాకాలం. మరణకాలం మీద ముందుకు ఆశయం ఉంది. ఏ కాలాన ఎవరికి అప్పుడు ఆశయం దొరకదు. అది మరణకాలం అంటేనే చివరి స్థితి. ఆ స్థితిలో కూడా దేవుడు నీకు నా ఆశయంగా ఉంటాడు. మరణకాలంలో కూడా ఆయనకి ఇష్టమైతే శ్రమల పైకి లేపుతాడు కదా. ఎంతమంది లేవలేదు కదా, భక్తులు ఎంతమంది లేవలేదు. ఆఖరికి చనిపోయి పాడి మీద పోతున్న వాళ్ళు కూడా లేచారు. ఎవరు తాకితే? ప్రభు తాకితే, ఆయన ఆశ్రయిస్తే. ఆఖరికి చనిపోయి 4 దినాలు సమాధిలో ఉండి సొంత అక్క చెల్లెలు కూడా చూడటానికి ఇష్టపడిన వాళ్ళ ప్రభు కదా. ఎవరైనా మొదటి రోజుకే అంటాం, సాయంకాలం తీసారు అప్పుడు 4 రోజులు. ఇప్పుడేం ప్రజల బాక్సులు అన్నీ ఉన్నాయి, అవి కూడా లేవు. అప్పుడు వద్దు ప్రభువా వాసన ఏమంటుంది అక్క? వద్దు ప్రభువా. రాయిదీ అంటే ఏమంటారమ్మా? ఎవరన్నా బయట వాళ్ళు కాదు, సొంత అక్క. వద్దు ప్రభువా, చనిపోయి 4 రోజులైంది, మనం ఉండలేము. జబ్బులు వస్తాయా? నీకే నువ్వు పోతావు, ఉండేది మేమేడ అన్నట్టుగానే వద్దు ప్రభువా వాసన కొట్టును అంటే సొంత వారే మన చూడటానికి ఇష్టపడరు. ఆ స్థితిలో సొంత వారే. కానీ కృపల దేవుడు వాసన కొట్టి పురుగులు బట్టి ఆ దేహానికి ఏమిచ్చాడు? జీవాన్ని. ఒక్క మాట, లాజరు కడమదమాట, ఈ మాట చాలయ్యా. ఇదే ఈ మాటే బ్రతికించే మాట. ఆ స్వరం వినగానే ఎక్కడో ఉన్న అదుగో ప్రదర్శన ఆత్మ ప్రభు తిరిగి పంపాడు కిందకి. కుమారుని మాటకు వచ్చాడు. పేద వస్త్రాలు కట్టబడ్డాయి, బయటకు వచ్చాడు. కట్లు చెప్పండి కొని. ఆఖరికి 3వ రోజున ఆయన దేవుడి విందులో కూర్చుని, ఎవరి ప్రక్కన? ప్రభు ప్రక్కన, అందరితో పాటు. సమాధి ఉండే వ్యక్తి లేచి అందరితో పాటుగా భోజనం. అంటే ఎట్లా మారింది స్థితి? అని ఆశ్రయిస్తే, నమ్మితే. ఇటువంటి దేవుని విడిచిపెట్టి ఎక్కడికి పోగలవు? ఎంత దూరం పోతావు? ప్రతి స్థితి మార్చగలవాడు ఆయనే కదా. ఆయన విడిచిపెట్టి ఇంకెంత దూరంగా పోతావు ప్రభువుకి? అర్థం పరిగెత్తావు. ఈరోజు అయినా ఒకే ప్రభువా, ఇక మీదట నిన్ను తప్ప మరి దేనిని ఆశ్రయింపను. చవైన బ్రతికైనా, నువ్వు స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా, నువ్వు దీవించినా దీవించకపోయినా, నువ్వు అంటావు దీవించకపోతే ఎందుకు నువ్వు ఆయన కాడా? స్వస్థపరచకపోతే ఈ దేవుడు ఎందుకు నీకు? మనకుంది పత్రిక తీయండి. కేవలము ఈ లోక జీవితకాలం బట్టి ప్రభుత్వం విశ్వసిస్తే మనుషుల కంటే దౌర్భాగ్యమై ఉంటాము. అంటే దాని అర్థం ఏంటి? తీయండి 15. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు
నిరీక్షించే వారమైనలా మనుషులందరికంటే భ్రష్టులమై దౌర్భాగ్యులు. ఈ జీవితకాలం అంటే బ్రతికిన 4 రోజులే. ఆహారము, వస్త్రాలు యాకోబు తెలియజేస్తారు, ప్రభువా నీళ్ళ మార్గం తోడుగా ఉండి తినడానికి ఆహారం ధరించుకొని బట్టలు ఇస్తే నాకు దేవుడివై ఉంటావు. ఇదిగో ఈ రాయి నిబంధనగా మారింది, బెతేల్. మనం కూడా అంతే. ప్రభువా ఆహారవి దేవుడివి, వస్త్రాలు దేవుడివి, ఇల్లి దేవుడివి, వివాహం చేయి దేవుడివి, బిడ్డలు దేవుడివి. వీళ్ళు ఎక్కడ బతికేవాళ్ళు లేరా? ఈ జీవితకాలం మట్టుకే నువ్వు ప్రభువును విశ్వసిస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యము. మరి ఎవరు కావాలి? మరి నేను ఆశ్రయించాలి నెక్స్ట్ తరువాతి జీవితము, నిత్య జీవం. వాడు చెప్పమంటారా? తిన్నా చేస్తావు, తినపని చేస్తావు. ఏదో ఒక రోజున ఇల్లున చనిపోతావు, లేకపోయినా చనిపోతావు. ధనవంతుడు చనిపోతావు, పేదవైనా చనిపోతావు. అందుకే ప్రభు చెప్పింది, ధనవంతుడు లాజరు ఇద్దరు జీవించాడు. ఎందుకంటే ఆ పోలిక. ధనవంతుడు కదా బతుకుతున్నాడేమో జీవితకాలం అనుకుంటా అనుకోవద్దు, ధనవంతుడైనా చనిపోవాలని చెప్పడానికి ఆ మాట చెప్పింది. ఏ స్థితిలో ఉన్నా చివరికి నేలకు మట్టికి చేరాలి. అక్కడ ఆ మరుక్షణం ఎవరి దారి వాళ్ళది. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళములో. ఎందుకు? ఏం చేస్తాడు? ఏం తక్కువ ధనవంతుడికి? ఏం తక్కువ అంటే దేవుడే తక్కువ. అన్నున్నాయి కానీ తన జీవితంలో దేవుడు లేడు. అవసరమైంది లేదు అక్కడ. మీ అందరూ వచ్చిన ఉదాహరణ చెప్పాలంటే, ఎంత బాగా మంచి కూర చేసిన ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది? అది దేవుడు లేని జీవితం. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, ప్రభువు లేడు. దరిద్రుడు ఏం లేవు, ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఎవరున్నాయమ్మా? ఆ ధనవంతుడికి, ఆ దరిద్రుడికి, లాజరుకి ఆరోగ్యం ఉందా? ఆహారం ఉందా? వస్త్రాలు ఉన్నాయా? బంధువులు ఉన్నారా? కురుపులు దగ్గరికి వచ్చేవాళ్ళు లేరు. కానీ ఎక్కడున్నాడు? చనిపోయి దేవదూతల చేత. ఎవరు వచ్చారంట? మన కోసం ఎవరు వస్తారో? ఎవరు వస్తారు? దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు కొనిపోబడేను. ఎంత గ్రాండ్ వెల్కమో తెలుసా లాజరుకి? ధనవంతుడికి అంత ఈ లోకంలోనే అయ్యగారు పోతున్నాయి, పూలం ఆలేసేవాళ్ళు, చప్పట కొట్టేవాళ్ళు. ఏడ జరిగిపోయింది. అందుకే ప్రభు అంటాడే, ఇక్కడే ఏడగానే వచ్చింది, ఘనత ఏడ కొట్టుకుపోతుంది. ప్రభు అందుకే ప్రాణం చేసేవాడు రహస్యంగా ప్రాణం చేయి, ధర్మం చేస్తే రహస్యంగా ధర్మం చేయి. ఇక్కడ కానీ వచ్చిందంటే ఏడే పోదు, అక్కడే ఉండదు. ధనవంతుడు ఏం చేస్తుంటాడు అని ఇక్కడ కొట్టుకుపోయాయి. దరిద్ర లాజరు ఏం లేకుండా తన విశ్వాసాన్ని కోల్పోలేదు, దేవుడు దూరం కాలేదు, వ్యర్థమైన వంట నీలాగా పరిగెత్తలేదు. ఏంది ఈ ఉద్యోగం ఈ దేవుడు కాకపోతే ఆ దేవుడు ఇస్తాడని పరిగెత్తలేదు, ఈ పిల్లలు ఎడ కాకపోతే అక్కడ పరిగెత్తలేదు. ఏమునా లేకుండా ఆయన పట్టుకున్నాడు, ఆశ్రయించాడు, హత్తుకొని జీవించాడు. ఒక సమయం వచ్చింది, అది అందరికి వచ్చే సమయం. అది మరణకాలమున నీతిమంతునికి మరణకాలమున ఆశ్రయము. ఇది ఆ మాట అంత కదా. నీతిమంతునికి మరణకాలమున ఆశ్రయం. ఎవరు ఆశ్రయము? దేవుడే. అబ్రహామును ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు. జ్ఞాపకం చేసుకుంది. అయితే ఏది మన ఆశ్రయము? దేని చూసి ఆశ్చర్యపడుతున్నాం, దేని చూసి గర్వపడుతున్నాం, దేని చూసి సంతోషిస్తున్నాం. ప్రభు లేకుంటే, ప్రభు చూడకుంటే ఈ లోకంలో అన్నీ వ్యర్థమే. ఈ దినమందైనా మన జీవితాల్లో ప్రభును గుర్తిరిగి ఆయన కోసం జీవిద్దాం, ఆయన ఆశ్రయిద్దాం. పూర్ణ మనసుతో ప్రార్థిద్దాం. ప్రభు నీవు తప్ప నాకు ఆశ్రయం లేదు. పెదవులతో కాదు, హృదయముతో, హృదయపూర్వకంగా
పై పెదవులతో పలికే మాటలు కాదు, దేవుడు తెలుసు బాగా. అందుకు అంటాడు, ఈ ప్రజలు పెదవులతో ఆరాధిస్తారు కానీ హృదయం దూరంగా ఉంది. ప్రభు తెలుసు స్థితి. ఇదే ముందైనా పశ్చాత్తాపడి సరిచేయబడి వ్యర్థమైన ఆశ విడిచిపెట్టి దేవదేవుని ఆశ్రయించి కృప పొందుకుందాం వర్ధులుగా. ముఖ్యంగా భవిష్యత్తులో యుగాలు నిత్యత్వములో ప్రభుత్వ జీవించే జీవితాన్ని ప్రభు నీకు దయచేయను గాక. మొదటిద్దాం ధ్యానం చేసుకుందాం. ప్రభు చూపితే వచ్చే ఆదివారము 4వ మాట ధ్యానం చేసుకుందాం. ఒకరి ధ్యానం ప్రార్థన చేయడం దయతో